దేవసేని ఏకాదశి విష్ణువు దయతో జూలై 17 నుండి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం. హిందూ మతంలో దేవసేని ఏకాదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని దేవసేని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి జారుకుంటాడని, 4 నెలల పాటు ఆయన నిద్రలోనే ఉంటాడని చెబుతారు. అయితే ఈ సంవత్సరం దేవసేని ఏకాదశి జూలై 17వ తేదీన వస్తుంది. దేవసేని ఏకాదశి ఈసారి అద్భుత గ్రహాల కలయిక వల్ల చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. దేవసేని ఏకాదశి అదృష్ట రాశులు దేవసేని ఏకాదశి రోజున గ్రహాల అద్భుత కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. వారికి సంపద వర్షం కురుస్తుంది. వారు అన్ని విషయాల్లో అపార విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి దేవసేని ఏకాదశి రోజు కీలక గ్రహాల కలయిక కారణంగా మేషరాశి వారి జీవితంలో కీలక మార్పులు వస్తాయి. మేషరాశి వారు వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్ధక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఈ సమయంలో సంపద బాగా పెరుగుతుంది. ఎప్పటినుంచో వసూలు కానీ డబ్బు వసూలు అవుతుంది. జీవితాన్ని విలాసవంతంగా గడుపుతారు. వృషభ రాశి దేవసేని ఏకాదశి వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. దేవసేని ఏకాదశి నాడు వృషభ రాశి వారికి శుభ సమయం ప్రారంభమవుతుంది. జీవితంలో అన్ని సమస్యల నుంచి వృషభ రాశి వారు బయటపడతారు. సామాజికంగా ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థికంగా ధనవంతులవుతారు. చేసే పనిలో ఆశించిన లాభాలను పొందుతారు. సింహరాశి దేవసేని ఏకాదశి నుండి సింహరాశి వారికి కలిసొస్తుంది. విష్ణు అనుగ్రహంతో వీరి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లగ్జరీగా సింహరాశి వారు ఈ సమయంలో జీవించడానికి అన్ని వనరులు సమకూరుతాయి. కన్యారాశి దేవసేని ఏకాదశి నాడు అద్భుత గ్రహాలు కలయిక కారణంగా కన్యా రాశి వారి జీవితంలో శుభ సమయం వస్తోంది. కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని శుభవార్తలే అందుతాయి. ఆర్థిక విషయాలలో లబ్ధి జరుగుతుంది. కన్యా రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో అపారమైన విజయాలను పొందుతారు. ఆర్థిక విషయాలలో ఈ సమయం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే శుభ సమయం ఇది. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.